ఉదికొండ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోలో న్యూమరాలజిస్ట్ గోపికృష్ణ గారు ఉన్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. గురుగారు, చాలామంది నా చేతిలో డబ్బు నిలవడం లేదు అంటారు. దాని గురించి చెప్తారా? మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా కూడా ఇది చాలా కామన్. ఒక 100 మందిలో నాకు తెలిసి 70 to 80% ప్రాబ్లం ఉంటుంది. వాడు లోయర్ లెవెల్లో ఉన్నా, మిడిల్లో ఉన్నా, హయ్యర్ లెవెల్లో ఉన్నా. చిన్నవాడేమో నెలకు కింది లోవర్ లెవెల్ ఉంటే, సార్ నెలకు వచ్చేది 10,000 సార్, అప్పుడప్పుడు బోనస్లు ఇంకో 3,000 వస్తాయి, ఈ 10,000 ఖర్చు అయిపోతే 2,000 అన్ని జోలు పెట్టుకుంటాను, ఇంటి వరకు 3,000 అయిపోతున్నాయి అంటాడు. హయ్యర్ మిడిల్ క్లాస్ సార్ నాకు సాలరీ బాగానే వస్తుంది సార్, నెలకి ఒక 80,000 దాకా వస్తుంది, నాకు చదువుకుని జస్ట్ బీకామ్ డిగ్రీ 80,000 వస్తున్నాయి, అప్పుడప్పుడు ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఇంకా 5,000 వస్తాయి, ఈ 80, 90 రెండు పోతాయి. సాలరీ ముందు 70 ఉండే 80 అయింది, అంతకుముందు 80 ఖర్చు అయిపోతుంది, రేపు 90 వచ్చినా ఖర్చు అయిపోతుంది అంటాడు. ఆ పైకి బిజినెస్ వెళ్తే వాడేమంటాడంటే, సార్ లాస్ట్ ఇయర్ మా బిజినెస్ మొత్తం టర్న్ ఓవర్లో ఖర్చులు పోను ఒక మంత్లీ ఒక 20 lakhs వచ్చేసారు, ఇయర్ 30 lakhs వచ్చాయి. లాస్ట్ ఇయర్ 20 lakhs అట్లా అయిపోయింది, ఇయర్ 30 lakhs, ఎక్స్ట్రా 10 మిగిలాలి కదా, 30 కూడా అయిపోయింది అంటారు. ఇది కామన్ క్వశ్చన్, మూడే కేటగిరీలు కదా. వీళ్ళందరికీ ఏంటంటే న్యూమరాలజీలో ఈ ప్రశ్న ఎవరు అడుగుతారో తెలిసిపోతుంది. ఎవరైనా క్వశ్చన్ అడిగారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలిసిపోతుంది. ఎక్కువగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2 series and 3 seriesలో, అంటే 2, 11, 20, 29 ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, లేదా 3, 12, 21, 30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ కనుక ఏమైనా ఉన్నా, వాళ్ళ నేమ్లు ఏదన్నా కూడా ఈ క్వశ్చన్ ముందు వాళ్ళు అడుగుతారు. అడగటంలోనే మీరు ఆన్సర్ కూడా చెప్పచ్చు. ఇంకో క్లూ కూడా అందిస్తారు. సార్ బిజినెస్ చేస్తున్నాను, డబ్బులు అయితే బాగానే వస్తున్నాయండి, బిజినెస్ రన్ అవుతున్నాయి అనుకోండి, కంటిన్యూగా జాబ్ పోతున్నాను, మనీ అయితే వస్తుంది, కానీ నిలవట్లేదు అంటారు. అంటే దీనికి ఏంటంటే, మీరు కొడాయిలో కనుక నీళ్ళు తెప్పి ఎంతసేపు పెడితే బిందె పెట్టి నిండదు అనుకోండి, నీళ్ళు రావట్లేదు, నిండట్లేదు, ఇది ఇట్లా చెప్పట్లేదు, అది టోటల్ ప్రాబ్లం. ఇక అది మొత్తం గడ్డిపెట్టి నీళ్ళు లేవో చూడాలి, మనం బిందె సరిగ్గా పెట్టినా చూడాలి. నీళ్ళు వస్తున్నాయి, పోతున్నాయి అంటే ఏమైపోతుంటే, మీరు అక్కడ కంట్రోల్ చేయాలి కదా, దగ్గర నిలబడి బిందె నిండిన తర్వాత ఏం చేస్తాం, ట్యాప్ క్లోజ్ చేయాలి, బిందె ఇంట్లో పెట్టుకోవాలి, ట్యాప్ క్లోజ్ చేయాలి, బిందె ఇంట్లో పెట్టుకోవాలి. ట్యాప్ క్లోజ్ చేయకపోతే ఆ నీళ్ళు పోతే పక్కలు తిడితే రెండోసారి రానివారు. ట్యాప్ క్లోజ్ బిందె అక్కడ పెట్టి ఇంట్లో పోతే ఇంకోటి బిందె నీళ్ళు తీసుకెళ్ళిపోతాం. ఆ నీళ్ళు కూడా గోల్డ్ ఒకప్పుడు ప్రెషియస్. సో దాన్ని ఎట్లా చూస్తాం, మీకు డబ్బు వస్తుంది పోతుందంటే వచ్చిన దగ్గర ఆపండి. దీన్ని నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్లో వస్తున్నప్పుడు, కాళేశ్వరం డ్యామ్లో ఎందుకు కట్టారు, ఎక్సెస్ వాటర్ సముద్రం దాని కూడా నీళ్ళైతే వస్తున్నాయి, ఇదివరకు సముద్రంలో పోయి ఇప్పుడు ఏం చేస్తారు, డ్యామ్ కట్టారు. అడ్డుకట్ట, అచ్చమైన తేలు దానికి డ్యామ్ కానీ బదులు అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలంటే, ఈ డబ్బులు చేతిలో వస్తున్నప్పుడు ఇంకొక లాజిక్ ఉంది, ఎట్లా ఖర్చు అవుతున్నాయి అంటారు. ఆఫీస్ నుంచి చిన్న లాజిక్లు ఉంటాయి న్యూమరాలజీలో. జేబులు పెట్టుకుని అవును సార్ జేబులు పెట్టుకొని పోవాలి కదా, సరే మొన్నటి వరకు జేబులు డబ్బు పెట్టుకునే వాళ్ళు, అది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ బ్యాంక్లో ఉంటుంది. ఇప్పుడు జేబులో సెల్ పెట్టుకొని పోతాం, సెల్లో ఏముంటుంది, ఫోన్పే, గూగుల్ పే రెడీ, చిలిబిందలకు రెడీగా ఉంటాయని వచ్చి వాళ్ళు బయటికి ఏది కనిపిస్తుంది, ఎవరు అడితే వాళ్ళకి అక్కడికి ఇచ్చేస్తారు. మీ దగ్గర ఏంబడి డబ్బులు కనుక క్యాష్ దగ్గర పెట్టుకుని ఖర్చు అవుతుంది. కాబట్టి జీతం కానీ మీరు డబ్బులు వేస్తే తీసి ముందు ఇంట్లో దగ్గర పెట్టేయండి. మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర అడుక్కోండి, తప్పులేదు, మీ వైఫ్ని అడుక్కున్నా తప్పేం లేదు. ముందు డబ్బులు తీసుకొని బయట తీసుకొని తిరగొద్దు, దగ్గర పెట్టుకొని పోకూడదు, ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని అడ్డుకట్ట. ఇదొకటి. రెండోది ఏమవుతుందంటే, దీంట్లో రెండోది ఉంటుంది, డబ్బులు ఎందుకు అయిపోతుంటాయంటే, ఖర్చు అయిపోయిన కూడా వృధా ఖర్చులు కూడా. ఫస్ట్ మంత్ అంతా ఎట్లుంటే, ఫస్ట్ మంత్ అంతా ఎన్టీ రామారావు పాస్ సినిమాలో స్వర్ణయుగం అట, ఫస్ట్ తారీఖు జీతం వస్తే ఫస్ట్ వీక్ సొంత గోల్డ్ కాయిన్స్ అనమాట, 2 వారం వచ్చాక తగ్గిపోతాయి, 10 పెడితే 1000 అంటాడు. అప్పుడు సిల్వర్ వీక్, సిల్వర్ మంత్, అక్కడ ఉంటే వెండిలు ఉంటాయి, 3 రాగి నాణాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 3 నాణాలు కట్టి చిత్తకాయతాలు, ఇప్పుడు బట్టి పేపరే వచ్చేసింది, మీకు ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఆ శాలరీ వచ్చినప్పుడు లేదా డబ్బు వచ్చినప్పుడు ఎక్సెస్ మనీని అక్కడ దగ్గర పెట్టేసి మీ మంత్లీ ఖర్చులు ఖర్చు పెట్టేసుకోండి. ఇంకా ఏం చేయొచ్చు, ఎక్సెస్ వచ్చినప్పుడు మీరు కొన్ని పెరుగుతాయి. అంతకుముందు 2 wheeler ఉండొచ్చు, ఇప్పుడు కారు ఉండొచ్చు, అప్పుడు 10th ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు. ఇది కూడా మనం అడుగుతారు క్రాస్ క్వశ్చన్, సార్ మరి ఇవి కూడా పెరిగాయి కదా సార్, ఖర్చులు పెరుగుతుంటే మరి సేవింగ్స్ ఎట్లా చేసుకుంటాం. దీన్ని కూడా ఎంత పెట్టుకుంటారో 50% పెట్టుకోండి. మీకు మంత్లీ 1,00,000 వచ్చింది, ఇప్పుడు 1,50,000 వచ్చింది, 1,00,000 ఎట్లా ఈ నెల ఇంకా ఎక్కువైపోయి 25 కూడా ఖర్చు పెట్టేసుకోండి. 125, ఇంకో 25 పెట్టుకోవచ్చు కదా, పోనీ 20,000 పెట్టుకోవచ్చు కదా, ఆ 20 పెట్టి ఇవన్నీ ఖర్చు పెట్టేయండి. అట్లా ఎవ్రీ మంత్ 20 పెడితే ఇయర్కి మీకు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది మాయలు, మంత్రాలు, జ్యోతిషాలు, రెమెడీలు ఇవన్నీ చెప్పకుండా ముందు అడ్డుకట్ట వేసుకోండి అని చెప్తాం. ఇది అయిపోతుంది. ఇంకొక రకం ఉంటుంది వీళ్ళిద్దరికి, సరే ఇది వీళ్ళు ఖర్చు పెట్టేస్తే కన్నా కనిపిస్తుంది కదా, సినిమాలు షికాలు చేసినా సరే ఇన్ని ఖర్చు పెట్టే ఉంటారు. కొంతమందికి చేతిలో డబ్బు వస్తే ఎట్లా ఖర్చు అవుతుందంటే, వీళ్ళు ఇంట్లో పెళ్ళాం బిడ్డలకి ఇయ్యరు, వాళ్ళని బట్టలు కొనరు, సినిమాలు తీసుకొని పోరు, వీడికి ఒక చొక్కాలు వేసుకోరు, అయినా డబ్బు ఖర్చు అవుతుంది అంటాడు. ఎట్లా ఖర్చు అవుతుందంటే, వాడు తీసుకొని బయట రాగానే
ఈ ఫ్రెండ్ సర్కిల్లో రిలేటివ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి అన్న ఒక 5,000 అప్పి అన్న, అన్న ఒక 10,000 అప్పి అన్న, ఇంకోటి మరి షూరిటీ పెట్టాను, షూరిటీ కూడా అంతే. అనగానే వీళ్ళు ఏం చేస్తారు, ఈ డబ్బులు ఎవరికో అప్పుల రూపంలో ఇచ్చేస్తారు అన్నమాట. ఎందుకు ఇస్తారంటే ఒకటి వీళ్ళు అమాయకులు, నెంబర్ జేబు డబ్బంటే అబద్ధం చెప్పరు. ఇది ఇప్పుడు చెప్పిన డేట్ అవన్నీ బట్టి వాళ్ళు వచ్చి అన్న నువ్వు హెల్ప్ చేయాలి, నా దేవుడు అన్న ఎవరు ఇవ్వట్లేదు అని అంటాడు. తీసుకో, ఎన్నోసార్లు పర్లేదు తీసుకో, 1000 చేయాలి, ఇంకో కూడా తీసుకో, ఎందుకని మంచిది. వాడు 1000 ఎడితే ఇంకో 2,000 ఇస్తారు. ఇక మరి ఇది కొంచెం ఈగో ప్రాబ్లమే కదా, అంటే ఆ రోజుకి నేను జమీందారు అన్నట్టు ఉంటుంది. ఈ వీళ్ళకి ఉబ్బిపోయి వాళ్ళ మాటలతోని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ డబ్బే నీకు రాదు, అయిపోయినాడు. మళ్ళీ మీకు సాలరీ ఎక్కడ పెరిగినట్టు? ఈ 1,50,000 50,000 వాళ్ళందరికీ లోన్లు ఇచ్చేస్తే ఆ వెనక్కి రావు, అడగలేరు. వీళ్ళు లోటుపాటు లేదంటే ఇచ్చిన తర్వాత అడగాలి కదా, అడగడానికి కూడా సిగ్గు మాట. ఆ రిలేషన్ బద్దేమో ఫ్రెండ్ ఏమనుకుంటాడో అని ఉంటాయి మరి. అందుకోసం ఈ డబ్బు నిల్వ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను పాయింట్లు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఏదో చెప్పడం కాదు కదా, ఇవన్నీ రోజు అందరు పుస్తకాలు చదువుతారు. ఐ స్టడీ పర్సన్స్. ఇట్లా డబ్బులు పోగొట్టిన వాళ్ళకి ఏమేమీ ఉంటాయి, న్యూమరాలు చెప్పా కదా, ఎప్పుడు కూడా వాళ్ళ క్వాలిటీస్ తెలుస్తాయి. ఎవరెవరు ఏం చెప్తారో అందరు కలిపి కామానికి ఇవి చెప్తుంటారు. వాళ్ళకి ముందు చెప్పి తర్వాత మనం కంట్రోలింగ్ ఏదైనా. ఇప్పుడు ఇంకోటి ఏముంటుందంటే ఈ డబ్బుకు ఇంకో పరిష్కారం ఏముంటుందంటే, ఎంత చేసినా ఖర్చులు ఆగకూడదు. టెన్షన్ ఎట్లా పడతారో తెలుసా వీళ్ళు, సార్ ఎంతైనా 1.5 లాక్ అయితేనే సార్ అంటారు. మీరు ఎంతసేపు ఆలోచించినా లాస్ట్ ఇయర్ 1,150,000 అయింది కదా, ఎంతసేపు ఆలోచన ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. డబ్బు ఖర్చు అవుతుంది మైండ్లో నుంచి అది తీసేసి 150గా తప్పు చేసి ఇంకో 10,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టండి. 150 ఇంకో యాంగిల్ చెప్తున్నాను. ఇవి తప్ప ఖర్చు ఎట్లా పెట్టండి. ఎంతసేపు ఆలోచన రానప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి రెండో వైపు పోయి హౌ టు ఇంక్రీజ్ మై ఇన్కమ్ అని చూడాలి. ఖర్చులు ఎలా తగ్గించుకో ఆలోచిస్తే తగ్గో టెన్షన్ ఉంటుంది. ఏం చేస్తే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చులకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఈక్వల్ నా తప్పులు లేకుండా అవుతుంది. అంటే వచ్చిన డబ్బులు ఖర్చు చేయడం కాకుండా కూడా అప్పుల పాలు కూడా అవుతున్నారు. ఇంకా దారుణం కదా. అది అంతంత శాలరీ బిల్ మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తున్నాడు, అంతంత ఈఎంఐలు ఎందుకు పెంచుకున్నాడు తిరుగుతారు ఇవాళ రేపు కామన్. అరే పెరిగిన తర్వాత ఈఎంఐలు ఎందుకు ఉంటాయి సార్, కొద్దిగా ఆపచ్చు కదా. ఇప్పుడేం చేయాలంటే ఎట్లా ఇన్కమ్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ చేసేవాళ్ళంతా సైడ్ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది, బిజినెస్ చేయడం ఇంకో యూనిట్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తే ఎవరెవరికి ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుందో చెప్పేది కూడా న్యూమరాలజీ మాత్రమే, వన్ అండ్ ఓన్లీ. ఎందుకు వాళ్ళు మొత్తం పర్సనాలిటీ తెలుసు. ఇప్పుడు చెప్పిన 10 మాటలు వాడికి స్ట్రైక్ అవుతుంటుంది. ఇలా చెప్పారు సార్ మీరు, నిజమే సార్, వాళ్ళు చెప్పాను ఉబ్బిపోతే డబ్బులు ఇస్తాను ఒకడు అమాయకులు. వాళ్ళు ఆవిడని అడిగిన నీ సంగతి వాళ్ళు చెప్తారు. ఏమో సార్ డబ్బు అందరూ పంచుకుంటూ పోతే ఇంటికి వచ్చేలోపల అయిపోతాయి సార్. ఇంటికి వచ్చేలోపల ఉండదు, గుళ్ళో ప్రసాదం ఇంటి దాకా ఉండదు అంటారు కదా. దారిలో ఎవడో ఇచ్చే ఇంత రెండు కొబ్బరి ముక్కరు ఇంటి రోజు పోతాను ఇక్కడ ఇచ్చేయని తీసుకుంటారు. మరి ప్రసాదం మీద పెడతా ఖాళీ చేయి ఉంటుంది ఇంట్లో. అట్లా పంచుకుంటూ ఇంటికి వస్తారు. ఈ మోడల్ 50% అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం చేయాలి అని రెండోది కౌన్సిలింగ్ పాయింట్ వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు వాళ్ళకు చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి దీంట్లో. మరి హోమాలు మంత్రాలు పూజలు చేతబళ్ళు న్యూమరాలజీలో అటువంటి నమ్మకాలు దీంట్లో మేము న్యూమరాలజీ సబ్జెక్టులో అయితే ఉండదు, మిగతా వాటిలో ఉండొచ్చు. అది వాళ్ళ నమ్మకాలు బట్టి ఉంటుంది. చెప్పేవాళ్ళు తప్పు కాదు, వినేవాళ్ళు తప్పు కాదు, ఆ సబ్జెక్ట్ వేరు. మన వరకు మట్టుకు ఇంతవరకే చెప్తాం. ఏది నా చేతిలో డబ్బులు ఉండకపోతే ఏం చేయాలి అనగా టక్కున వాళ్ళకి ఇప్పుడు ఇది వీడియో అయిన తర్వాత కొళాయి బిందె గుర్తొచ్చింది సార్, కొళాయి బిందె గుర్తొచ్చేసి. సో దే విల్ సెటరేట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.